అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. మనుషుడు ఈ లోకంలో జీవించాలి అనంటే ఆహారము కావాలి. దాని కొరకే రోజంతా కష్టపడతాడు. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను, మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే కదా అని అన్నాడు. అందుకే చాలామంది ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని విచారిస్తుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా ఆకలి ఉంది. అయితే అది శరీర సంబంధమైనది కాదు. దేవుని చిత్తమును నెరవేర్చుట, దేవుడు చేయమని ఆయనకిచ్చిన పనిని నెరవేర్చుటయే ఆయన ఆహారం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. మనము కూడా ప్రభు వలె ఇటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు గలవారమై ఉండాలి. ఆయన చిత్తమును నెరవేర్చుటయే మన ఆకలి ఆహారం. దాని కొరకే మనము ప్రయాసపడాలి. ఇటువంటి కృప కొరకు మనము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. క్షయమైన ఆహారం కొరకు మేము కష్టపడక మీ చిత్తమును నెరవేర్చే ఆకలిని ఆహారమును దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.